గురుకులంలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలను చేర్పించేది ఎందుకు అంటే మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది. రేపు పొద్దున అంతకుముందు పిల్లలు డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, దేశ విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు. అదే నమ్మకంతోనే ఈరోజు గురుకులంలో పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశలు అడిగాశలు చేస్తున్నాం మనమే. కొంచెం దీన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు మేము తెలియజేసేది ఏంటంటే, మనం పిల్లలను మంచి ఉద్దేశంతోనే మనం హాస్టళ్లలో జాయిన్ చేస్తాం. సో పిల్లల యొక్క మనసులను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళను మెప్పించే విధంగా మనం వాళ్ళతో అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ మన పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి వెళుతారు. తల్లిదండ్రులకు మేము ఒకటే అంటున్నాం, మీరు మీ పిల్లలకు మీరు కూడా మీ వంతు బాధ్యతగా కూడా పిల్లలకు మనం ఇచ్చే వరకు వాళ్ళకు మోటివేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళకు చెప్పే ఆలోచనలు కానీ, వాళ్ళకు ఉండే విధానాన్ని కానీ, వాళ్ళ యొక్క తాత్కాలికమైన సంతోషానికి తగ్గిన ప్రదేశాలకు తీసుకెళ్ళడం కానీ మనం చేద్దాం. అంతేగాని పిల్లలను మనం డిసప్పాయింట్ చేసేది లేదు. ఆ విధంగా పిల్లలు అయ్యో గురుకులంలో చదివినంత మాత్రాన నా పిల్లలకి ఇట్లా అవుతుంది అన్న బాధ కూడా మీరు పడద్దు. ఎందుకంటే మీ వెనకాల తప్పకుండా మాలాంటి వాళ్ళం మేము అందరం ఉంటాం. ఎందుకంటే మేము కూడా అదే స్థాయి నుండి వచ్చిన వ్యక్తులం కనుక మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా మన పిల్లలు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలుగానే ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మన అలుగు వర్షిని సెక్రటరీగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను హయాంలో వందలాది మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. మరి గతంలో లేని ఇప్పుడు ఎందుకు జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు కూడా జాయిన్ చేసి రావడమే కదండి, అక్కడున్న యాజమాన్యంతో కూడా కూర్చొని మీరు మాట్లాడాలి. మీకు కమిటీలు ఉంటాయి, మీ కమిటీలతో కూర్చొని మీరు మాట్లాడాలి, మీ యొక్క స్టాఫ్తో మాట్లాడాలి. ప్రతి ఒక్క దాంట్లో మీకు అధికారం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి ఎంత ఏ విధంగా వస్తుంది, మా పిల్లలకి ఎట్లా చేస్తున్నారు, ఏ విధమైనటువంటి విధానంలో తీసుకుపోతున్నారు అనే విధానాన్ని మీరు అడగాలి. ఇక్కడ నుంచి కూడా మేము ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం. అలుగు వర్షిన్ గారు వచ్చిన తర్వాత అంత ముందు గురుకులంలో పేరెంట్స్ కమిటీలు ఉండేటివి. పేరెంట్స్ తో ప్రతి హాలిడేస్ ఇచ్చే ముందు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రివ్యూ మీటింగ్లు పెట్టేది పిల్లలతోని. అట్లా పెట్టినప్పుడు వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవారు. దాన్ని కూడా తీసేయడం జరిగింది. అరే దాంట్లో మన లక్షల కోట్లు పోయేటి ఏం లేవు కదా రేవంత్ రెడ్డి గారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే మోటివేషన్స్ ఇస్తే సరిపోతుంది కదా, వాళ్ళని ఎందుకు తీస్తలేరు? తప్పకుండా ప్రతి స్కూల్ నుండి కూడా కమిటీలు ఉండాలి, వాళ్ళకు కూడా ఒక కార్యవర్గం ఉండాలి. వాళ్ళ సమస్యలను వాళ్ళు కూడా అడగడానికి వాళ్ళకి అధికారాలు ఉండాలి. ఆ అధికారాలు పేరుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా చూపించాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మీ పిల్లలు జాయిన్ చేసిన స్కూళ్ళల్లో తప్పకుండా మీరు అక్కడ ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మూవ్ కావాలి, ఎట్లా జరుగుతున్నాయన్న అవగాహన కూడా తల్లిదండ్రులు అందరికీ ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.